అయ్యా నాయకులారా, కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది. కేవలం 40% 50% మాత్రమే రుణమాఫీ జరిగింది. ఒక్కొక్క ఊర్లో 70% 80% కూడా జరగండి, కూర్చోండి, అమలు కాలేదు. మీ మీద మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది అని మాకు దరఖాస్తు వచ్చినప్పుడు మా శాసనసభ్యులు మహేశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో అసెంబ్లీ హాల్లో మీటింగ్ పెట్టుకొని వారికి తోడుగా పార్లమెంటు సభ్యులుగా పిలిపించుకొని ఈ ఇష్యూ టేకప్ చేద్దాం, తప్పకుండా రైతుల పక్షాన ఉందామని చెప్పి నిర్ణయించుకొని గౌరవ మా పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు గొప్పగా చేద్దాం అని చెప్పి వారు కూడా సంపూర్ణంగా ఆదేశాలు ఇచ్చి ఈరోజు ఈ దీక్షా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. గౌరవనీయులు మహేశ్వర్ రెడ్డి గారు, వారి సహచర ఎమ్మెల్యేలు సూర్యనారాయణ గారు, హరీష్ గారు, అదేవిధంగా సూర్యనారాయణ గారు, ధనపాల్ గారు, రామారావు గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు పెద్దలు అరుణక్క, విశ్వేశ్వరరెడ్డి గారు, నాగేష్ గారు, ఇంతకుముందే బయటికి వెళ్ళినటువంటి మా పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారు, అదే రఘునందనరావు గారు, వేదిక మీద గౌరవ కార్పొరేటర్లు పెద్దలు ప్రేమేందర్ రెడ్డి గారు, గోలి మన్సూర్ రెడ్డి గారు, మా రైతు అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి గారు, అందరికీ పేరు పేరున నమస్కారం. ఇన్ని గంటల పాటు గొప్పగా ప్రజలు పాటలు పాడి వచ్చిన కార్యకర్తల నాయకులని అలరింపజేసినటువంటి గొప్పగా పాటలు పాడిన మా కళా బృందానికి, ఇన్ని గంటలైనా ఈ దీక్షా వివరణని సమాజానికి చూపిస్తున్నటువంటి మా మీడియా మిత్రులకి, కార్యకర్తలకు, నాయకులకు అందరికీ పేరు పేరున నమస్కారం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై జవాన్, జై జవాన్, జై జవాన్. రేవంత్ రెడ్డికి అధికారం నెత్తికెక్కింది. అధికారం నెత్తికెక్కి ఎవరిని లెక్క చేయని స్థాయికి ఎదిగిండు. నేను చాలాసార్లు చెప్తున్నా, ఈ మధ్యకాలంలో కేసీఆర్ నిజరూపం, కేసీఆర్కు అధికారం నెత్తికెక్కడానికి 6 ఏళ్ళలో 7 ఏళ్ళలో పడితే రేవంత్ రెడ్డికి అధికారం నెత్తికెక్కడానికి 3 నెలలు కూడా పట్టలేదు. 3 నెలలు కూడా పట్టలేదు. రేవంత్ రెడ్డికి సంపూర్ణమైన అవగాహన ఉంది. అవగాహన లేనిది మనకే. ఎందుకంటే ఆయన స్వయంగా అమెరికాలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చిండు. ఆ ఇంటర్వ్యూ ఒక 30 నిమిషాల పాటు ఇచ్చిండు. ఆ ఇంటర్వ్యూ సారాంశం ఏంటంటే, ప్రజలకి మోసం చేసే నాయకులంటేనే ఇష్టము, అబద్ధాల హామీలు ఇస్తేనే ప్రజలు నమ్మి ఓటేస్తారు, గా సిద్ధాంతాన్ని పుణికిపుచ్చుకున్నవాడే రేవంత్ రెడ్డి అని చెప్పి స్వయంగా చెప్పిన మనిషి రేవంత్ రెడ్డి. ఇంతకు ముందే ఈ మాటల్ని, ఇంటర్వ్యూని స్వయంగా నేనే భారతీయ జనతా పార్టీ మా ఆఫీసు నుంచి తెలంగాణ ప్రజానికానికి చూపించిన. అందువల్ల ఆయన ఇంత మోసం దగ ఎన్నిసార్లు మాట్లాడుకున్నా ఆయన మోసానికి మారుపేరు, దగాకు మారుపేరే రేవంత్ రెడ్డి అని చెప్పి అర్థమైపోయింది. ఇవాళ మా వాళ్ళు 6 గ్యారెంటీలు ఏవైతే చెప్పిందో, ఈ గ్యారెంటీ నాకు తెలిసి రైతు గ్యారెంటీ వరంగల్ సభ వేదికగా స్వయంగా మన నాయకుడు రాహుల్ గాంధీ చేతుల మీదుగా ఈ హామీ ఇప్పించిండు. నాకు తెలిసి రాహుల్ గాంధీని కూడా బొంతా కొట్టించినటువంటి నాయకుడు, ఆ నాయకుడి క్యాన్సర్ కూడా కన్సల్ట్ చేసిన నాయకుడు ఎవరంటే రేవంత్ రెడ్డి మాత్రమే. రేవంత్ రెడ్డి మాత్రమే ఇవాళ. ఎందుకంటే ఒక్కడి కూడా ఆయన మాటలు గతాన్ని అంతా కూడా మీరు వినండి, ఇవాళ ఏం చేస్తున్నా వినండి. మా వాళ్ళు ఇవన్నీ చెప్పింది కాబట్టి మళ్ళీ దాని జోలికి పోను నేను. కానీ ఒకటి మాత్రం సత్యం, తెలంగాణ యావత్ రైతాంగం అంతా కూడా అన్నాడు, అర్బన్ ఏరియాలో
అంత ఆదరణ వాళ్ళకు లేకపోయినప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాలు మాత్రం రేవంత్ రెడ్డి హామీలు అమలు చేస్తానని చెప్పి రకరకాల రెచ్చగొట్టే ప్రసంగాలతో అలవి కాని హామీలతో ముందుకు వస్తున్నప్పుడు ప్రజలను నమ్మించిండు రేవంత్ రెడ్డి. నేను ఒక గతాన్ని గురించి ఒక నిమిషం చెప్పదలుచుకున్నా. 2018లో నేను ఆనాడు ఆర్థిక మంత్రిగా ఉన్నా. 6 నెలల ముందే కేసీఆర్ గారు అసెంబ్లీ రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు పోవాలని చెప్పి చివరి క్యాబినెట్ కూర్చున్నది. ఆ క్యాబినెట్లో అప్పటికే కాంగ్రెస్ పార్టీ మేము వచ్చేది కాదు, నెరవేర్చేది కూడా కాదు, గుట్టకొక గడ్డిపోత కడతా, పోతే గడ్డిపోత పోతుంది, వస్తే గుట్టది అన్నట్టుగా ఆనాడు కూడా కాంగ్రెస్ పార్టీ 2018లో 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పి హామీ ఇచ్చింది. కేసీఆర్ గారు నన్ను అడిగిండు, అయ్యా నువ్వు ఆర్థిక మంత్రి కదా, మరి వాళ్ళు 2 లక్షల రూపాయల హామీ ఇస్తా అన్నాడు, మరి సాధ్యమైందా అని చెప్పి అన్నాడు. నేను ఒకటే ఒక మాట అన్నా, వచ్చేది లేదు ఇచ్చేది లేదు కాబట్టి తనది కాకపోతే ఢిల్లీ దాకా దేకమన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది, మోసం తప్ప నిజాయితీ లేదని చెప్పి అన్నాడు. వారు చెప్పిన గట్లాంటి ఏమైందాను, కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పాలించే పార్టీ, ఇన్ని సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ, ఇవాళ 50 ఏళ్ళు ఈ రాష్ట్రంలో అధికారాన్ని చెలాయించిన పార్టీ, నువ్వు గట్లాంటి ఏమైందని చెప్పి అన్నాడు. మీరు చూడండి ఇది అమలు కాదని చెప్పి. మనకు మంచిగా ఉంది, ఏ ఒక్క హామీ ఇచ్చే పరిస్థితిలో ఆర్థిక వ్యవస్థ లేదు, 5,000 కోట్లు కూడా అదనంగా ఇవ్వగలిగే స్థాయిలో లేదు. అప్పటికే అనేక కార్యక్రమాలు చేపట్టి అలసిపోయింది తెలంగాణ అని చెప్పి నేను చెప్పిన. కానీ కేసీఆర్ గారు కూడా ఆనాడు 2 హామీలు ఇచ్చిండు. ఆ హామీలలో 1,00,000 రూపాయల లోపు రుణమాఫీ చేస్తా అని చెప్పి 2018లో మేనిఫెస్టో పెట్టిన నాయకుడు కేసీఆర్ గారు. 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పిన నాయకుడు కేసీఆర్ గారు. 4,000 నిరుద్యోగ వృత్తి 2023 వరకు ఇవ్వలేకపోయిండు. వారి మాటలు చెప్పాలంటే రాజు తలుచుకుంటే దెబ్బలకు కొలవనా, నేను ఖచ్చితంగా ఇచ్చి తీర్తా. కేసీఆర్ అంటే మాట తప్పడు, అవసరమైతే తల నరుక్కుంటా తప్ప హామీ మాత్రం అమలు చేస్తా అని చెప్పే వ్యక్తి కేసీఆర్ గారు. కానీ 4,000 గురించి కాదు, 2023లో రైతాంగానికి రుణమాఫీ చేయకపోతే గ్రామాలకు అడుగుపెట్టలేమని చెప్పి భావించి అతి కష్టపడి అనేక వాటిని దిగ్బంధం చేసి, మీకు తెలుసు 25,000 లోపున్న రుణాలు మాఫీ చేస్తా అని చెప్పి 1,450 కోట్లు ఇచ్చిండు. ఆ తదుపరి కొన్ని ఇచ్చిండు. వారు ఆనాడు ఈ 1,00,000 రూపాయల రుణమాఫీ అమలు చేయాలంటే ఆనాడు తేల్చిన లెక్క 24-25,000 కోట్లు, కానీ ఇచ్చింది మాత్రం 1,450 కోట్లు, 2,000 కోట్లు ఇచ్చింది. అంటే అర్థం ఏంటి? రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువన్న ముఖ్యమంత్రికి సాధ్యం కాలే. కేసీఆర్ మాటలు మనం వింటాం. అంటే ఆనాడు కేసీఆర్ గారికి రైతాంగానికి రుణమాఫీ చేసే సత్తా ఈ తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు లేదనే విషయం కాంగ్రెస్ పార్టీకి స్పష్టంగా తెలుసు. కేవలం ఎఫ్ఆర్బిఎం రుణాలే కాకుండా ఇవాళ దొడ్డి దానిన కార్పొరేషన్లు పెట్టి రుణాలు పొందుతున్నారు, ఇంకా రుణం వచ్చే ఆస్కారం లేదని చెప్పి మాట్లాడిన దౌర్భాగ్య పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నాడు. నేను ఆడ మొత్తుకున్నా, నాకు అంతో ఇంతో అనుభవం ఉన్న నాయకుడుగా నేను 5 ముఖ్యమంత్రులు చూసిన, నేను చంద్రబాబు నాయుడు గారిని, రాజశేఖర రెడ్డి గారిని, రోషయ్య గారిని, కిరణ్ కుమార్ రెడ్డి గారిని, చివరికి కేసీఆర్ గారిని కూడా చూసిన. నేను చూసిన వ్యక్తిగా ఆనాడు ఎన్నికల ముందు వీళ్ళు 6 గ్యారెంటీలు ప్రకటిస్తున్న నాడు నేను అనుకున్నా, ఒక్క గ్యారెంటీ కూడా అమలు చేయగలిగే శక్తి సత్తా కాంగ్రెస్ పార్టీకి లేదు, అబద్ధాలు ఆడుతుందని చెప్పినాడు. మాలాంటోళ్ళ మాటలు వినబడలేక తెలంగాణ సమాజానికి, ఎందుకంటే కేసీఆర్ని ఓడగొట్టాలని చెప్పి కృతనిశ్చయంతో తెలంగాణ సమాజం ఉంది కాబట్టి. ఆనాడు తెలంగాణ ఉద్యోగులు, తెలంగాణ మేధావులు, తెలంగాణ యువశక్తి, తెలంగాణ విద్యార్థులు, తెలంగాణ రైతాంగం, తెలంగాణ ప్రజాస్వామిక వాదులు తెలంగాణలో ఉంటుంది అందరూ కూడా ఏది ఏమైనా కేసీఆర్ను ఒడగొట్టకపోతే మనం బతకలేమని చెప్పి భావించింది కాబట్టే ఆనాడు ఇవాళ ఆ మాటలు నమ్మి ఓట్లు వేసి గెలిపిస్తుండ్రు రేవంత్ రెడ్డిని. గెలిపిస్తే ఇవాళ మనం ఒక్కటి అమలైంది. ఆర్టీసీ బస్సులలో
మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప ఏది కూడా ఇంతవరకు అమలు కాలేదు. ఒకటి అమలు కోసం కొట్లాడుతున్నది, అది రైతు 2 లక్షల రుణమాఫీ కోసం మాత్రమే. ఇవాళ నేను అంటున్న మావలు చెప్తా ఉన్నా, 17,900 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారి కార్యాలయం రిలీజ్ చేసింది. మేము ఇంత పే చేశామని చెప్పి, కానీ ఇప్పటికీ దానికి సంబంధించిన వివరాలు ప్రజాక్షేత్రంలో పోర్టల్లో పెట్టలేదంటేనే అది కూడా మోసం తప్ప మరో మాట కాదు. ఏమిచ్చిండు ఆయన? రైతు బంధు కేసీఆర్ ఇచ్చే పంటకు 5,000, సంవత్సరానికి 10,000, దాని విలువ 12,000 నుంచి 13,000 కోట్లు. కానీ రైతు బంధు రాలే. దాని జాగలో నాకు తెలిసి ఈయన ఇచ్చిన రైతు బంధు రైతు రుణమాఫీ 12-13,000 కోట్ల కంటే ఎక్కువ ఉండకపోవచ్చు. నేను అడుగుతున్న దమ్ముంటే మిస్టర్ రేవంత్ రెడ్డి, నీ రుణమాఫీ ఎంత చేసినావో పోర్టల్లో పెట్టగలిగే, ప్రజాక్షేత్రంలో పెట్టగలిగే దమ్ముంటే పెట్టమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. రెండవది, నీవు ఇలా జీవన్ రెడ్డి గారు మా మీద ప్రెస్ మీట్ పెట్టండి. ఈ ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఏం పని లేదు, ఈ తెలంగాణ రైతులకు ఏం పని లేదు, మేము ఇస్తున్నాం కదా, భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఇస్తామని చెప్పి. భారతీయ జనతా పార్టీ, మరీ ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు మాట ఇస్తే తప్పని వ్యక్తి నరేంద్ర మోడీ గారు. దానికి ఒక ఉదాహరణ చెప్తా. ఇక్కడ ఏనాడు తెలంగాణ రాష్ట్రానికి ఇస్తా అని చెప్పని నరేంద్ర మోడీ గారు రైతాంగం ఎరువుల కోసం బారులు కట్టేది, చెప్పులు లైన్లు పెట్టి ఒక ఎరువు బస్త కావాలంటే 12 గంటలు 20 గంటలు క్యూ కట్టేటువంటి దౌర్భాగ్య పరిస్థితులలో నరేంద్ర మోడీ గారు 20 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం ఏ రామగుండ ఎరువుల కర్మాగారాన్ని రద్దు చేసిందో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని 6,300 కోట్ల రూపాయలతో ప్రారంభించి తెలంగాణ రైతాంగానికి ఎరువుల కొరత లేకుండా చేసిన మహనీయుడు నరేంద్ర మోడీ గారు. అది అమలు చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి మనం చేస్తున్నాం. ఎన్ని బాధలున్నా నాకు తెలిసి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజలకు నేరుగా వెల్ఫేర్ యాక్టివిటీ పథకాలు అందించదు, డైరెక్ట్ గా డబ్బులు ఎప్పుడు ఇవ్వదు. కానీ మొట్టమొదటిసారిగా ఇవాళ మొత్తం దేశంలో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇవాళ జై జవాన్ జై కిసాన్ ఇది ఉత్త నినాదం కాదు, తన రక్తాన్ని చెమటగా మార్చి ఈ దేశ సౌభాగ్యం కోసం, ఈ దేశ ప్రజల కోసం బువ్వ పెట్టే మహానాయకుడు రైతే. కాబట్టి రైతును ఆదుకోవాలని చెప్పి మొట్టమొదటిగా భావించి ఇవాళ దేశవ్యాప్తంగా చిన్న రైతాంగానికి, మధ్యతరగతి రైతాంగానికి సంవత్సరానికి 6,000 రూపాయలు ఇచ్చి రైతును ఆదుకున్న ప్రభుత్వం ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇది ఏ మేనిఫెస్టోలో పెట్టలేదు, ఎక్కడ కూడా మేము హామీ ఇవ్వలేదు. హామీ ఇవ్వకుండా అమలు చేసింది తెలంగాణ మొత్తం దేశ రైతాంగం కోసం. ఇవాళ మమ్మల్ని పట్టుకొని నువ్వు అంటున్నావు, మేము అడుగుతున్నది ఇవాళ మేం కాదు, తెలంగాణ పల్లెల్లో మమ్మల్ని అడుగుతున్నారు, మా నాయకులు మా కార్యకర్తలు అడుగుతున్నారు. భారతీయ జనతా పార్టీ కొట్లాడుతున్నదేందే, అయ్యో మాకు ఎవరు అండగా ఉంటారంటే ఇవాళ తెలంగాణ రైతాంగానికి అండగా ఉండే పార్టీగా, ఎక్కడ దుర్మార్గం ఉన్నా ఎక్కడ అహంకారం ఉన్నా కొట్లాడే పార్టీగా ఇవాళ వాళ్ళకు భాషలో నిలిచింది. ఇవాళ తెలంగాణ బీజేపీ లేచిన పార్టీ, మా ఎంపీల బృందం, మా కార్పొరేటర్ నుంచి మనం చేస్తున్నాం. తెలంగాణ రైతులారా, ఇవాళ మనోళ్ళు చెప్పినట్టుగా రైతులకు ఏమేమి హామీలు ఇచ్చిందో అవన్నీ అమలు చేసేంత వరకు నీ భరతం పట్టుడు ఖాయం మిస్టర్ రేవంత్ రెడ్డి అని చెప్పి ఈ వేదిక నుంచి నేను హెచ్చరిస్తా ఉన్నా. నెంబర్ 1, ఇవాళ ఆనందంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఇప్పటిదాకా మా మైనార్టీ లేడీస్ వచ్చిపోయింది ఇక్కడికి. అయ్యా రైతుల కోసం దీక్ష చేస్తున్నారు మీరు. హైదరాబాద్లో ఇప్పుడే వచ్చిన మా వాళ్ళు ఎంత ఇక్కడ నిలబడ్డారు. హైదరాబాద్లో మూసీ ప్రక్షాళన పేరిట, నీ హైదరా డ్రామా పేరిట పేదల వేలాదీలు కూస్తా ఉన్నారు, నిర్దాక్షిణ్యంగా కూస్తా ఉన్నారు. సాటర్డే సండే వచ్చిందంటే ఇలా హైదరాబాద్ లో ఉన్న బస్తీ వాసులకు కంటి మీద కునుకు లేకుండా పోతా ఉంది. ఇవాళ
పొయ్యి మీద కుండ పెట్టడం లేకుండా ఉన్నది. మా పక్షాన్ని కూడా మీకు దీక్ష చేస్తారని చెప్పి ఇప్పటిదాకా మా మైనార్టీ మహిళలు వచ్చిపోయిండు. ఇగో ఇక్కడ మా వాళ్ళంతా కూడా నిలబడ్డారు. కారణం ఏంటి? కాంగ్రెస్ ఎట్లయినా మోసం చేసింది. ఆనాడు ఇదే మూసి ప్రక్షాళన పెట్ట బీఆర్ఎస్ పార్టీ కూడా ఆనాడు మమ్మల్ని అదరకొట్టింది, బెదరకొట్టింది. వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటుందని మేము భావించట్లేదు. బీఆర్ఎస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటుందని చెప్పి భావించట్లేదు. చిత్తశుద్ధితో నిర్మోహమాటంగా బరిగేసి కొట్టాడే శక్తి మీకు మాత్రమే ఉంది బిడ్డ, మీరే కొట్టాలని చెప్పి ఇప్పటికి వాళ్ళు వచ్చిపోయింది. 45 రోజులుగా మల్కాజిగిరి పార్లమెంటు మీకు తెలుసు, న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ అంతా మల్కాజిగిరిలో ఉంటుంది. భారతదేశంలో 38 లక్షల ఓట్లు కలిగి, తెలంగాణ మొత్తం జనాభాలో 1/8 పాపులేషన్ కలిగి, 100 చెరువులు కలిగి, ఆ 100 చెరువులని కళ్ళారా చూస్తున్నా ఎక్కడ కూడా ఇవాళ చెరువులలో మంచినీళ్ళు లేవు, ఈత కొట్టడానికి అనువుగా లేదు, మా సాకిరేవుకు అనువుగా లేదు, చేపల పెంపకానికి అనువు లేవు. ఆ చెరువులన్నీ కూడా ఇవాళ మొత్తం డ్రైనేజీ కంపెనీలతో నింపుకొని పెట్టింది తప్ప ఎక్కడ కూడా ఆ చెరువులలో మంచినీళ్ళు లేవు. ఆ నీళ్లు బోర్లల్లో, బావులలో భూగర్భ జలాల కింద వస్తే ఆ నీళ్లతో అన్నం వండుకుంటే పచ్చగా అవుతుంది, రోగం వస్తుంది తప్ప ఇలా వాటర్ బాడీస్ పక్కకుంటే, వాటర్ బాడీస్ ఇల్లుంటే ఇవాళ సుఖంగా ఉంటామని చెప్పి భావిస్తాం, ప్రశాంతంగా ఉంటుందని భావిస్తాం. కానీ వాటర్ బాడీస్ పక్కకున్నటువంటి ప్రజలకి ఇవాళ దోమలు, ఈగలు, దుర్గంధం, రోగాలు తప్ప ఇవాళ ఏమీ లేదు. నేను అంటున్నా మిస్టర్ రేవంత్ రెడ్డి, నీకు అధికారం నెత్తికెక్కిందని ఎందుకంటున్నా? మేము ఇక్కడ ఎంపీగా ఉన్నాయి. ఇక్కడ అనేక మంది ఎంపీలు ఉన్నారు, ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు, పార్టీ ఉన్నారు. ఇంత పెద్ద నిర్ణయాన్ని ప్రకటించే ముందు, ఇంత పెద్ద నిర్ణయాన్ని తీసుకునే ముందు కనీసం మా కార్పొరేటర్లని, కనీసం ఎమ్మెల్యేలని కానీ ఎంపీలు కానీ నువ్వు సంప్రదించినావా? అక్కడ ఉన్నటువంటి కాలనీ పెద్దలను కానీ నువ్వు ఎప్పుడైనా సంప్రదించే ప్రయత్నం చేసినావా? నాకే అన్ని తెలుసు. నాకు తెలిసి ఈ ఇల్లు కూలగొట్టే, పేదల ఇల్లు కూలగొట్టే నిర్ణయం క్యాబినెట్ కూడా చర్చించలేదు, ఏ మంత్రితో కూడా ఆలోచన చేయలేదు. నిన్న ఒక ఎమ్మెల్యే గారు మాట్లాడిండు. ఆ ఎమ్మెల్యే గారి మాటలు వింటే ఎమ్మెల్యేలతో, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో మాట్లాడకుండా నిర్ణయం తీసుకున్న వ్యక్తి ఇవాళ రేవంత్ రెడ్డి. అంటే గింత అహంకారమా? నాకు గుర్తొచ్చింది, ఎమర్జెన్సీలో ఆనాడు సంజయ్ గాంధీ టర్కుమని గేట్ దగ్గర వేలాది పేదల ఇల్లు కూల్చివేసి ఆనాడు ఆ పేదలకు ఇల్లు లేకుండా చేసి ఆ పేదల ఉసురు పోసుకున్నాడు. ఇవాళ టర్కమైన గేట్ దగ్గర కూలగొట్ట గుడిసెల జాగల్లో ఏం చేసినా సంజయ్ గాంధీ మారుతి కంపెనీకి జాగా కట్టించిన చరిత్రని పునికి పుచ్చుకున్న ఆచరిస్తున్న నాయకుడు ఇవాళ రేవంత్ రెడ్డి అని మనం తెలుసు. ఆయనకు నేను అడుగుతున్నా, రేవంత్ రెడ్డి గారు, నీకు మూసీ ప్రశ్నలు నిజమే అయితే నేను ఒక్కటి అడుగుతున్నా, మూసీలో నిజాం ఆ కాలములో రాతి కట్టడాలు కట్టి, మీరు హైకోర్టు దగ్గర పోయి చూడండి, న్యాయపూల్ దగ్గర చూడండి, రాతి కట్టడాలు కట్టి హైదరాబాద్ మునిగిపోకుండా రాళ్ల కట్టడాలు కట్టిండు. నేనంటున్నా, మూసి ప్రశ్నలు నిజమే అయితే నీవు కూడా సిమెంట్ కాంక్రీట్తో 6 నెలల్లో, ఏడాదిలో మొత్తం మూసీకి సిమెంట్ కాంక్రీట్ గోడ కట్టే టెక్నాలజీ ఉంది. నువ్వు రా, ఆ పని చేసే ప్రయత్నం చేయి. కానీ నీ ఉద్దేశం అది కాదు సుమా, నీ ఉద్దేశం అది కాదు. ఇవాళ మా పనిగిరి వాసుకులకు వచ్చిండు, మా పనిగిరి కాలనీ వాసుకులకు వచ్చిండు. వాళ్ళది 600 మీటర్ల పైన ఉంటుంది, ఫీట్ల పైన ఉంటుంది వాళ్ళ పనిగిరి కాలనీ. చైతన్య పూరి 50 ఏళ్ల క్రితం వెలిసిన కాలనీ అది. 50 ఏళ్ల క్రితం 60 ఫీట్ల ఎత్తులో ఉన్నది. ఈ 50 ఏళ్లలో ఏనాడు ఒక సుక్క కూడా నీళ్లు రాని ప్రాంతం అది. మన మహేశ్వర రెడ్డి గారు, మా అన్న ప్రేమేంద్రన్న వచ్చిపోయింది, ఏడుస్తున్నాడు వాళ్ళు కాలంలో పడి. 5 కోట్ల బిల్డింగ్కి, 4 కోట్ల బిల్డింగ్కి నువ్వు ఖాళీ చేస్తావా లేదా? నీకు 5 లక్షల రూపాయల డబుల్ బెడ్ ఇస్తా అని చెప్పింది మిస్టర్ రేవంత్ రెడ్డి. ఎవడబ్బా సొమ్ము మిస్టర్ రేవంత్ రెడ్డి? మా ప్రజల ఇళ్లను కూర్చేసే, మా ప్రజల ఇళ్లను గుంజుకునే, మా ఇల్లు గుంజుకొని మమ్మల్ని బుచ్చగాలను చేసేటువంటి, మాకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చేటువంటి ఆలోచన నీకు ఎవరిచ్చిందని చెప్పి రేవంత్ రెడ్డి అడుగుతా ఉన్నాను. ఇవాళ నీకు నిజంగా దమ్ముంటే ఎందుకు నేర్చుకుంటుండే ఇవన్నీ కూడా మన మా సుభాష్ రెడ్డి గారి అటుపక్క కూడా దీక్ష చేశారు.
ఎందుకు ఇవన్నీ గుంజుకొని ఇవాళ మీరు హుస్సేన్ సాగర్ జలవిహార్ ఎవడు కట్టిండు? ఇవాళ ఎన్టీఆర్ ఘాట్ ఎవడు కట్టిండు? ఇవాళ ప్రసాద్ ఐమాక్స్ ఎవడు కట్టిండు? నిన్న మొన్న కట్టిన 10 అంతస్తుల 20 అంతస్తుల బంగాలు ఎవడు కట్టిండు? ప్రభుత్వాలు కట్టినాయి. నువ్వు చేస్తే ఒక న్యాయం, మా పేద ప్రజలు అక్కడ 60 గజాలు 80 గజాలు 100 గజాలు వాళ్ళు ఇళ్లలో పని చేసుకొని 4 ఇళ్లలో బట్టలు ఉతికి 4గురికి సౌరాలు చేసి కూరగాయలు అమ్ముకొని ఆటో నడుపుకొని ఇవాళ పళ్ళు అమ్ముకునేటువంటి పేదవాళ్ళు గా మూసి పదాలు పక్కపంటి బాజాప్తా లేఅవుట్లలో పర్మిషన్ తీసుకొని ఇల్లు కట్టుకుంటే గా కుంపలను కూర్చే అధికారం నీకు ఎవరిచ్చింది మిస్టర్ రేవంత్ రెడ్డి? నేను ఆయన చెప్పిన నా పేదల కన్నీలో కొట్టుకపోతుంది కాంగ్రెస్ పార్టీ, బీ కేర్ఫుల్ మిస్టర్ రేవంత్ రెడ్డి చెప్పని హెచ్చరించిన. ఇవాళ ఎక్కడ పోయినా చర్యలు చాలా మంది మేధావులను నేను ఈ వేదిక నుంచి విజ్ఞప్తి చేస్తున్నా. చెప్తా టైం ఎంత అవుతుంది? చెప్తా. ఇవాళ తెలంగాణ ప్రజలారా, మేము చెప్తున్న మాట మీరు ఆలకించి వినండి. మేము మా కోసం చెప్పట్లే, తెలంగాణ ప్రజల బాగు కోసం చెప్తున్న మాట. రాజకీయాల కోసం కాదు. 50 రోజులుగా నేను ప్రతి చెరువు తిరిగి వస్తున్నా. వీళ్ళు ఎక్కడెక్కడ కూలగొడుతున్నారో అక్కడ పోయి ఓదార్చేస్తున్నా. కానీ బాధ అనిపించిన అంశం ఏంటంటే, అయ్యో ఎవరు ఆదుకోలేకపోతారా? ఎట్లయితే ఇట్లయితే ఇంత అన్యాయం ఉంటుందని చెప్పనుకున్నా. కానీ ఆనాడు నేను చెప్పిన నా హైకోర్టు ఎప్పుడైనా స్పందించకపోతుందా? న్యాయం ప్రజల పట్ల నిలవబోద్దని చెప్పి ఆశించిన ఇవాళ శుభదినం హైకోర్టు, తెలంగాణ హైకోర్టు ఇవాళ తప్పు పట్టింది కలెక్టర్ని కాదు, తప్పు పట్టింది రంగనాథన్ కాదు, తప్పు పట్టింది ఎంఆర్ఓ కాదు. నీకు సిగ్గుంటే తప్పు పట్టింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని. నీకు రేషం ఉంటే దిగిపో. శనివారం ఆదివారం కూల్చివేతలకు ఆస్కారం లేదని ఆనాడే సర్వోన్నత న్యాయస్థానం చెప్పింది. ఎందుకంటే బాధితులు కోర్టు మెట్టకడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి, ప్రజలకు అండగా ఉంటారు కాబట్టి. ఇవాళ ఏం చెప్పింది హైకోర్టు? ఏమన్నాడు రంగనాథ్ గారు? నాకు ఎవరు చెప్పాల్సిన అక్కర్లేదు, ఎవరి మాట వినాల్సిన అక్కర్లేదు. చట్టం నాదే, ధర్మం న్యాయం నాదే, నేను కూలగొట్టుడే నా పని అని చెప్పిన వ్యక్తి రంగనాథ్. దానికి అండగా నిలిచిన వ్యక్తి మిస్టర్ రేవంత్ రెడ్డి. ఏమంటాడు ఆయన? కూలగొడతాం. ఆయన పర్యావరణం గురించి మాట్లాడుతున్నాడు. మేధావులు సపోర్ట్ చేస్తున్నారు. మేధావులారా, నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, ఏ హైదరాబాద్ లో ఉన్న చెరువులో నీ విదేశీ పక్షులు వస్తలేవయా? ఏ హైదరాబాద్ లో ఉన్న చెరువులో ఒక చేప పిల్ల పెరుగుతలేదయా? ఏ హైదరాబాద్ లో చెరువులో పిల్లలు ఈత కొడతలేరయ్యా? ఏ హైదరాబాద్ చెరువులో మా సాకిరేవులు లేవయా? హైదరాబాద్ చెరువు దుర్గంధం అయిపోయింది. నీకు దమ్ముంటే ఆనాడు ముఖ్యమంత్రి ఒక మాట చెప్పిండు, హుస్సేన్ సాగర్ అదొక మురికి కూపంగా మారిపోయింది, దాన్ని నేను డ్రైనేజ్ అంతా కూడా బయటికి పంపించి కొబ్బరి నీళ్ళు లాంటి హుస్సేన్ సాగర్ చేస్తాన్న వ్యక్తి గతంలో ముఖ్యమంత్రి. అవునా కదా? మీరు చెప్పండి. ప్రజలారా, మీరు ఆనాడు మాటలు మీరు వినండి. ఇక్కడ నేనంటున్నా, పర్యావరణవేత్తలు కోరుతున్నట్టుగా, మా ఎకలాజికల్ బ్యాలెన్స్ మాట్లాడుతున్నట్టుగా, చెరువులు కాపాడబడాలని చెప్పేవాళ్ళు, భూగర్భ జలాలు కాపాడాలని చెప్పి కోరుకునే వాళ్ళకు నేను ఒక్క మాట అడుగుతున్నా. ఒకవేళ నిజమే అయితే మొట్టమొదలుగా రేవంత్ రెడ్డి చేయాల్సిన పని, ఆ చెరువులలో మురికి నీళ్లు రాకుండా నువ్వు పైపులు వెళ్ళేసి మంచినీళ్ళ చెరువులుగా మార్చండి. మేము కూడా నీకు సపోర్ట్ చేస్తాం. కానీ నీకు ఒక విషయం తెలియదు. ఇప్పటికే మన సూరారం చెరువు అని ఉంటుంది ఒకటి. సూరారం చెరువు 620 పట్టాలు ఇచ్చింది ఆనాటి ప్రభుత్వం. 40 ఏళ్ళు ఒక జనరేషన్ కష్టపడితే నిలిచింది ఆ బంగ్లా. దానికి ఇచ్చింది ఈ ప్రభుత్వం నోటీస్ ఇచ్చింది. నా దగ్గర జొన్న బండ అల్వాల్, అక్కడ ఒంటరి కుటుంబాలు, అక్కడ ఉన్నాయన ఒక వయసు 67 సంవత్సరాలు. అయ్యా నువ్వు ఎక్కడ పుట్టినా అంటే, అయ్యా నేను ఇక్కడే పుట్టినా. ఆయన వయసు 67 సంవత్సరాలు. ఎవరు వచ్చిండు మీకంటే మా తాత వచ్చిండు. జొన్న బండ కాడ బండలు కొట్టుకొని బతికే నా ఒడ్డరులు 72 ఇళ్ళు కట్టుకొని 60 ఏళ్ళుగా జీవిస్తూ ఉంటే దానికి నోటీస్ ఇచ్చిండు. ఎవర్రా నువ్వు నోటీస్ ఇచ్చా అని చెప్పి నేను అడిగినా, కానీ దానికి ఆన్సర్ లేదు.
దానికి ఆన్సర్ లేదు కదా. నా కార్పొరేటర్ ఇక్కడనే ఉండొచ్చు, శ్రీనివాస్ రెడ్డి ఇక్కడ ఉండొచ్చు, ఉన్నాడు ఆయన. ఏమంటారు ఆయన షెడ్డును కొలగొట్టి ఆయన జాగాలో కొంతమంది లీజుకి ఇస్తే ఆ షెడ్డును కొలగొట్టి 3 ఎకరాల భూమిని 75 కోట్ల విలువైన భూమిని ఆక్రమించుకున్నామని చెప్పి ప్రగల్భాలు పలికిన మిస్టర్ చైర్మన్, నేను అడుగుతున్నా, ఆ భూమి నాకు తెలిసి 1978లో వాళ్ళ తాత కొన్నాడు ఆ భూమి, గగన్ పహాడ్ అంతేనా శ్రీనివాస్ రెడ్డి? గగన్ పహాడ్లో 1978లో కొన్న భూమి అది. అయితే ఆ భూమి ఎన్నడూ కూడా ఇది బఫర్ జోన్ అని కానీ ఇది చెర్ల భూమి ఎఫ్టీఎల్ కానీ తెలియదు. ఎఫ్టీఎల్ కాదు అది, బఫర్ జోన్ అని కాదు అది. ఇవాళ కొత్తగా ఆయన బీజేపీ కార్పొరేటర్ కాబట్టి ఇవాళ ఆయన షెడ్లు కూలగొట్టినాక ఆగ మేఘాల మీద తప్పైందని చెప్పి మళ్ళీ ఒక కాగితం పట్టుకొచ్చింది, ఇది బఫర్ జోన్ అని. మా ఎంపీ విశ్వేశ్వర గారు పోయి ఉంటారు అక్కడ. నాకు శ్రీనివాస్ రెడ్డి గారి షెడ్ కూలగొట్టడం బాగా కాలే, ఇక్కడ శ్రీనివాస్ రెడ్డి మళ్ళీ కట్టుకుంటాడు కాబట్టి. కానీ శ్రీనివాస్ రెడ్డి ఒక మాట చెప్పాడు, అన్న ఆ షెడ్ గురించి కాదని బాధపడుతున్నది, అందులో 1 కోట్ల రూపాయల విలువైన మిషన్లు ఉన్నాయి, ఇంకా మిషన్ అని తీసుకుపోతాన్నా, దయచేసి మీరు చెప్పమంటాడు ఆయన. నేను అన్నా, శ్రీనివాస్ రెడ్డి ఎంత అమాయకంగా మాట్లాడుతున్నావా, అది నీ హైడ్రా చైర్మన్ గారి చేతుల్లో ఉండదు, దాని యొక్క పొలిటికల్ మోటివేషన్ ఉంటుంది, అది ముఖ్యమంత్రి గారు ఆదేశించాడు, ఇంకా నేను ఫోన్ చేస్తే జంతు కూలగొట్టమంటాడే అని చెప్పి నేను అన్నా. అయినా మా విశ్వేశ్వరరెడ్డి గారు పానం ఆర్పుకోక ఆయన ఎంపీ కాబట్టి ఫోన్ చేస్తే కళ్ళ ముందే కూలగొట్టుడు పోయావు. కానీ ఆ మిషన్ల మీద దోదలు లెక్కించి ఏ విలువైన మిషన్ అని చెప్పి శ్రీనివాస్ రెడ్డి ప్రాధాన్యపడ్డాడో కళ్ళ ముందే నలిపేసిండు హైడ్రా అధికారులు. పక్కకే ఉంటుంది ఒక మహిళ నాకు తెలుసా, భర్త ఉందో తెలియదు, ఆమె ఒకటే మాట్లాడారు, నా కొడుకు క్యాన్సర్, నేను ఈ వాటర్ ప్యాకెట్లు అమ్ముకొని బతికేదాన్ని, నేను నీ కాళ్ళు మొక్తనేయా, నేను మిషన్ తీసుకుపోతా, నాకు నోటీస్ ఎప్పుడు ఇవ్వలేదు, నాకు ఎవరు చెప్పలేదు, నేను చేసుకుంటే బతికేదాన్ని అని చెప్పి కాళ్ళ మీద పడ్డది, బూటు కాళ్ళతో తన్నిండు, ఆ చెడ్డును కూల్చేసిండు, పోయింది వాళ్ళు. ఎవరిని కూలగొడుతున్నాను? మొన్న కూకడిపల్లి నల్ల చెరువులో దాని చెరువు విస్తీర్ణం ప్రభుత్వ భూమి 7 ఎకరాల 36 గుంటలు మాత్రమే, 7 ఎకరాల 36 గుంటలు మాత్రమే. కానీ ఆ చెరువు తుమ్ము మొత్తం మూసేసిండు, మత్తడి ఆక్రమించిండు, మత్తడి మీద ప్రభుత్వమే కమిటీ హాలు కట్టింది, నీళ్లు బయటికి పోవు. అయినా వాళ్ళు ఎక్కడైతే కూలగొట్టిందో అక్కడ మాత్రం నీళ్లు లేవు, అవంతా వందల సంవత్సరాలుగా పట్టా బాజప్తా పట్టా భూములు, వాటిని లీజుకిచ్చింది. లీజుకిస్తే చిన్న వాళ్ళు పాపం క్యాటరింగ్ చేసుకునే వాళ్ళు, ఫ్లెక్సీ మిషన్లు పెట్టుకుంటాడు, అక్కడ 10,000 అడుకుంటాడు, చిన్న బిజినెస్ చేసుకుంటాడు, పంపించారు. వాళ్ళు ఒకటే ఒక మాట అన్నారు, అయ్యా మీరు వచ్చింది మాకు ఓనర్ చెప్పలేదు, మీరు చెప్పకపోతే మరి మాది చేసుకుంటే బతికే కుటుంబాలు 40 ఏళ్ళుగా కష్టపడితే ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళం మేము. వాళ్ళ మదర్ తల్లి ఆ క్యాటరింగ్ నడిపేటువంటి రమేష్ అనుకున్న పేరు, వాళ్ళ తల్లి అన్న మాట ఏంటంటే, నా కోడలు గర్భవతి, 7 months మీరు కనికరించండి, 2 గంటలు టైం కొన్ని సామాన్లు తీసుకుపోతాను. 1 నిమిషం కూడా టైం ఇవ్వకుండా మొత్తం శత్రుదేశంగా దాడి చేస్తే నరువు పాయింట్ల మీద ఎట్లా దాడి చేస్తారో గట్ల దాడి చేసి 1 రూపాయి సామాను పనికి రాకుండా ఇవాళ క్రష్ చేసిన దుర్మార్గపు ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇప్పుడు వచ్చింది వాళ్ళ పనిగిరి నుంచి ఒక ఆమె చైతన్యపురంలో, ఆమె నిండు చూడాలి, రేపో మాపో దవాఖాన పోవాలి, నిజంగానే రేపో మాపు పోవాలి. ఆమె ఒక్కటే ఒక మాట, సార్ నేను ఇప్పుడు ఎక్కడ పోవాలి, ఎక్కడ డెలివరీ కావాలి, నీ కాలు మొక్తా, నాకు డెలివరీ అయిన తర్వాత నేను ఒక 15 రోజులు పోతా అంటే, డెలివరీ అయ్యేటువంటి మహిళలు కూడా నెట్టి పడేసి, నువ్వు పోకపోతే ఈ ఇల్లు ఖాళీ చేయకపోతే నీకు డబుల్ బెడ్రూమ్ కూడా రాదని చెప్పి భయపడిస్తే కన్నీళ్లు పెట్టుకుంటా బయటకు వస్తే 100 మంది మహిళలు తిరుగుబాటు చేస్తే ఆగిపోయింది. ఆ తిరుగుబాటు చేస్తున్నప్పుడు నేను పోయినా అక్కడికి, నేను ఎంపీని కాబట్టి పోయినా, దాన్ని ఆపినాం. నేను ఎంపీగా పొద్దున 10 గంటలకు పోతే రాత్రి 10 గంటల వరకు కూడా అక్కడనే ఉంటే, మా మహేష్ రెడ్డి గారు ఇంతకుముందు చెప్పినట్టు వీళ్ళు వస్తే, సార్ ఎవరు పోవద్దు సార్ అంటే, బాధ ఏంటంటే
సార్ సాటర్డే సండే మీరు పోవద్దని చెప్పి మనం ప్రాధాన్యపడితే నేను ఉన్నాను అని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ మా నాయకుడు కిషన్ రెడ్డి గారు ఉత్తరం రాసిండు. కేంద్ర ప్రభుత్వంలో క్యాబినెట్ మినిస్టర్ ఉత్తరం రాసిండు. ఏం చేస్తున్నారు రేవంత్ రెడ్డి? చాలా సందర్భాల్లో మీకు తెలుసు, కేంద్ర క్యాబినెట్ మంత్రి అని చిన్నది కాదు, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేసేవాళ్ళు కేంద్ర క్యాబినెట్లో ఉంటారు. ఆయన ఉత్తరం రాసిండు. నీ హైదరాబాద్ చేస్తున్న డ్రామా, నీవు చేస్తున్న ఈ మూర్తి ప్రక్షాళన ఇదో డ్రామా అని చెప్పి ఉత్తరం రాస్తే దానికి ఆన్సర్ లేదు. ఎందుకు చేస్తున్నాడు? ఇవాళ ఒక దాని కోసం చేస్తున్నాడు, నాకు తెలిసి రెండింటి కోసం చేస్తున్నాడు. ఆయన ఆశ నెరవేరవచ్చు అనుకుంటున్నా. కూల్చివేతలు పెట్టి భయపెట్టించి బిల్డర్ల దగ్గర వేల కోట్ల రూపాయలు వసూలు చేసి కాంగ్రెస్ పార్టీ మెప్పు పొందడానికి హైకమాండ్కు డబ్బులు పంపించడానికే ఈ హైడ్రా డ్రామా తప్ప నిజమైన డెవలప్మెంట్ కాదు. దీని మీద చర్చ కూడా మాట్లాడుదాం. ఇవాళ మూసి ప్రక్షాళన ఆనాడు నువ్వేదైతే కాళేశ్వరం బాధ గురించి మాట్లాడినావో నీకు ఏం చేయడం లేదు. ప్రాజెక్టులు అయిపోయినాయి, నీళ్ళు అయిపోయింది, మిగిలింది ఒకటి ఉన్నది మూసి ప్రక్షాళన. ఆ ప్రభుత్వమే లేపి పెట్టింది కాబట్టి దాన్ని పట్టుకున్నాను. దేవుడు దాంట్లో ఆయనకు ఏం కనబడుతుంది? మూసి ప్రక్షాళన కనబడదు. మూసిలో కొబ్బరి నీళ్ళు లాంటి మంచినీరు పారదు. మూసిలో పారేది రేవంత్ రెడ్డికి 1,50,000 కోట్లు ఖర్చు పెడితే 25,000 కోట్లు 30,000 కోట్లు కమిషన్ వస్తుంది తప్ప దానికోసం మూసి ప్రక్షాళన తప్ప ఆయన నిజాయితీ లేదు. నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి నా దవాఖాన్లలో మందులు లేవట, మందులు కొని నా గ్రామ పంచాయతీలో ఫండ్స్ లేవట, 3 ఏళ్ళుగా వాళ్ళ డబ్బులు రావట్లేదా, వాళ్ళకు డబ్బులు పే చేయాలని చెప్పి నేను కోరినా. నీకు దమ్ముంటే ఇవాళ రిటైర్డ్ ఉద్యోగులకు కూడా వాళ్ళ బెనిఫిట్స్ ఇవ్వని పరిస్థితి వచ్చింది. నీకు దమ్ముంటే మా రైతు రుణమాఫీ చేయి, నీకు దమ్ముంటే మా రైతు బంద్ ఇవ్వు, నీకు దమ్ముంటే మా మహిళలకు ఇచ్చిన 2,500 రూపాయల నెల బుద్ధి ఇవ్వు, నీకు దమ్ముంటే మా ఆడపిల్లలకు తులం బంగారం పెళ్లిళ్ళలో, నీకు దమ్ముంటే మా ఆటో డ్రైవర్లకి నెలకు 1,000 రూపాయల చొప్పున వాళ్ళ బుద్ధి ఇవ్వు, నీకు దమ్ముంటే 6 గ్యారంటీలు 66 హామీలు 420 రకాల పనులు వచ్చినా గవి చేసి శబాష్ అనిపించుకోవాలి. నీకు ఆ దమ్ము లేదు. నీకు ఆల్రెడీ అయిపోయింది. మొత్తం తెలంగాణ సమాజం నేను రాసులు కాదు, ఆయనను మొన్న దాకా ఎత్తుకున్న ఒక పత్రిక ఒకటే హెచ్చరిక చేసింది, మిస్టర్ రేవంత్ కేర్ఫుల్ అన్నది ఆ పత్రిక. ఇక దానికంటే ఇంకేముంటే చెప్పండి. నేను రాకెత్తుకున్నది ఆ పత్రిక, నేను రాకెత్తుకున్నది. మాకు పత్రికలు లేవు, మాకు టీవీలు లేవు, వాళ్ళు మేనేజ్ చేస్తారు. మీ టీవీలలో ఈ వార్త వస్తే నీకు యాడ్స్ రావు, మీ పత్రికలలో ఈ వార్త రాస్తే నీకు యాడ్స్ రావంటే బిక్కు వాళ్ళు పాపం వీళ్ళు ఎంత తీసుకుపోయినా కూడా వార్తలు కూడా రాలేదు. నేను 45 రోజులు తిరిగినా ఎక్కడ రాకపోతే అనుకున్నా. 45 రోజులుగా తిరుగుతున్న మా ప్రజలే వాళ్ళే పత్రికల్లాగా వాళ్ళే టీవీలాగా మౌత్ ప్రచారం జరుగుతుందని చెప్పిన మౌత్ ప్రచారం జరిగింది. ఇవాళ 60 రోజుల తర్వాత హైకోర్టు ఇలా న్యాయాన్ని ధర్మాన్ని కాపాడింది. నా హైదరాబాద్ బాధితులకి నా మూసీ బాధితులకి అండగా నిలిచింది. అంతేకాదు దీన్ని సంపూర్ణంగా దీన్ని రోడ్ మ్యాప్ అని చెప్పే వరకు భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన ఉంటుంది. ఇలా కిషన్ గారు వచ్చిన తర్వాత మళ్ళీ మా ఎమ్మెల్యేల సమక్షంలో, మళ్ళీ మా ఎంపీల సమక్షంలో, మళ్ళీ మా గౌరవ కార్పొరేటర్ల సమక్షంలో 47-48 మంది మా కార్పొరేటర్లు కాబట్టి ఆ సమక్షంలో హైదరాబాద్ బాధితులారా, మూసీ నది బాధితులారా మీ వెంట మేము ఉంటాం. మీ కాలుకు మెలుగుతే పన్నుతో పీకే కల్చర్ భారతీయ జనతా పార్టీ ఉందని చెప్పి నువ్వు మాటిస్తూ రేవంత్ రెడ్డి చాచివేత కాకుండా నీకు దమ్ముంటే నీ హామీల మీద నీ రోడ్ మ్యాప్ ప్రకటించమని చెప్పి డిమాండ్ చేస్తూ, ఒకవేళ నువ్వు కనుక చేయకపోతే నీ వెంట పడతామని చెప్పి తెలియజేస్తూ హెచ్చరిక తీసుకున్న భారత్ మాతాకి భారత్